7,740 కోట్ల రూపాయలు అక్షరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పంటల కొనుగోలు కోసం వెచ్చించిన సొమ్ము, పంటల కొనుగోలు కోసం అక్షరాల 7,746 కోట్ల రూపాయలు. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా వెంటనే అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోయి అప్పటికప్పుడు పంటలు కొనుగోలు చేసిన కోవిడ్ సమయంలో కూడా రైతులను వదిలేకుండా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో జరిగింది. ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్న రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి. అరటి కంటిలో కనపడతా ఉంది. చూస్తే బాధాకరమైన విషయం. గతంలో మా ప్రభుత్వ హయాంలో టన్ను దాదాపుగా 25,000 రూపాయలు యావరేజ్గా పలికిన పరిస్థితి నుంచి 30,000, 32,000 కూడా గరిష్టంగా పలికే. యావరేజ్గా చూసుకున్నా కూడా 25,000 రూపాయలు యావరేజ్గా కూడా పలికింది. 25,000 రూపాయలు టన్ను పలికిన పరిస్థితి నుంచి ఈరోజు కనీసం 2,000 రూపాయలకు అడిగే నాతో లేడంటే పరిస్థితి ఏమిటని ఒకసారి ఆలోచన చేయమన్నాను. ఈరోజు పంట మొత్తం మిత్తిన చెట్ల మీదనే పంట ఈరోజు పండిపోయి కులిపోయే పరిస్థితిలోకి వస్తూ ఉన్నా కూడా అడిగే నాతులు లేడు, పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి దారుణమైన పరిస్థితులు. ఇదే అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా ట్రైన్లు నడిపేవాళ్ళం. ట్రైన్లు నడిచేటివి. అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేటివి. హార్టికల్చర్ పంటలు, అరటి కానీ చీనికాయలు కానీ తీసుకొని పోయే ట్రైన్లు నడిచేటివి. తాడిపత్రి టు ముంబై ట్రైన్లు నడిచేటివి. బనగానపల్లి నుంచి గువాహటికి కూడా ట్రైన్ నడిచేటివి. ఏకంగా 23,000 టన్నులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఎక్స్పోర్ట్స్ ఉంటే, అరటి ఎక్స్పోర్ట్స్ ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా 3 లక్షల టన్నులకు అరటి ఎక్స్పోర్ట్స్ తీసుకుంటుకోగలిగింది. ప్రతి అడుగులోనూ కూడా రైతుకు, ప్రతి అంశంలోనూ రైతులు చేయి పట్టుకొని నడిపిస్తూ ఆర్బీకే పరిధిలో తోడుగా ఉంటూ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ ద్వారా ఆర్బీకే పరిధిలో ఏ రైతుకు కూడా రేటు తగ్గిన పరిస్థితి ఎక్కడా కూడా రాకుండా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తూ కొనుగోలు చేస్తూ రైతులను ఆదుకుంటూ నిలబెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం బనానా కల్టివేషన్ సంబంధించి ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా అవార్డులు పొందినాం. బనానా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అవార్డు 2020, ది బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డు 2022 వంటి అవార్డులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు పొందింది. ఎన్సీఆర్బి, ఐసిఏఆర్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా, ఎన్సీఆర్బి అండ్ అసోసియేషన్ ఆఫ్ బనానా ఎక్స్పోర్టర్స్ అవార్డు. కొన్ని సంస్థలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గొప్పగా చూస్తూ అవార్డు పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి నిజంగా ఇలాంటి దారుణమైన పరిస్థితి చూడాల్సి వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు అలాంటి దారుణమైన పరిస్థితి వస్తా ఉంది. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు. వెంటనే చేసేస్తాము, వెంటనే 10,000 మంది రైతులతో ఫోన్లో మాట్లాడారంటాడు. తిరిగి వచ్చేసేస్తున్నాం అని అంటాడు. మొన్న ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమన్నాడు, 50,000 అన్నాడు. దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటాను, దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. ₹1 అది కొనలా. అది పోయి మళ్ళీ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్ ఇస్తాడు. ఈ మాయా. ఆ తర్వాత సీన్ కట్, చంద్రబాబు టాపిక్ డైవర్ట్, మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. అయినాడు ఆంధ్రజ్యోతి, TV5 టక్క 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 టాపిక్ దాంట్లో డైవర్ట్ చేస్తారు. రైతులంతా మళ్ళీ బస్ స్టాండ్.
పొగాకు రైతులైనా అంతే,